हरे हरे कृष्ण कृष्ण प्रभु जी, दंडवत प्रणाम हरे प्रभु जी। कृष्णा हरे प्रभु जी कृष्ण दंडवत प्रभु जी, प्रणाम। दंडवत प्रणाम प्रभु जी। हरे हरे कृष्णा कृष्ण प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण हरे प्रभु जी, कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण हरे हरे कृष्ण हरे प्रभु जी कृष्ण दंडवत प्रभु जी, प्रणाम। दंडवत प्रणाम प्रभु जी। ఈ రోజు మనము తరగతి మొదలు పెట్టుకునే ముందు మనం యథావిధిగా మంగళాచరణ మంత్రం అయిపోయింది. జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाभूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने नमस्ते सारस्वते देवी गौरवादित्यचार्य निर्विशेषाशून्यवाद पाश्चात्य देशतारि जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैतगदाधर श्रीवासव गौरभक्तवेदांत हरे कृष्ण 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 हरे 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 राम 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 अनंतकोटि वैष्णव वृंद की जय श्री प्रभुपाद की जय श्री रवि की जय। ఈరోజు మనము ప్రత్యేకంగా 18వ అధ్యాయంలోని 55వ శ్లోకం చూస్తున్నాము. 18వ అధ్యాయం పేరు ఒకసారి గుర్తు हरे कृष्णा చేసుకుందాం. प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ. ఇది సన్యాసం యొక్క పరిపూర్ణత. ఈ అధ్యాయం పేరు 18వ అధ్యాయంలోని 55వ శ్లోకం చూస్తున్నాం మనం. ఈ 55వ శ్లోకం చదువుతాను. చదివిన తర్వాత భావం చదివిన తర్వాత మనం వివరణలోకి వెళ్దాం. శ్లోకము భక్త్యా మామభిజానాతి యావాన్ యాశాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలము భావం చూడండి. కేవలము భక్తి సేవ ద్వారానే మనిషి నన్ను యథారూపంలో దేవదేవునిగా అర్థము చేసుకోగలుగుతాడు. అటువంటి భక్తితో అతడు నా పూర్తి భావనలో ఉన్నప్పుడు భగవద్ధామంలో ప్రవేశించగలుగుతాడు. ఇక్కడ ఈ శ్లోకం మనము భక్తి యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇది చాలా శ్లోకాలు ఇందులో మనకు అన్యమైన యోగాలు వచ్చినప్పటికీ ప్రతి ఒక్క చోట మనకు మళ్ళీ కృష్ణుడు చెప్తూ వచ్చారు. మీరు ఈ కర్మయోగం తీసుకోండి, తర్వాత లేదా అష్టమ యోగము, వేరే ఇతర యోగ పద్ధతులు తీసుకున్నా కానీ మళ్ళీ దానికి అనుబంధంగా భక్తి యోగమే శ్రేయస్కరము, భక్తి యోగమే విశిష్టమైనది అనేసి చెప్తూ వచ్చారు. ఈ శ్లోకంలో కూడా మనం చూసుకోవచ్చు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే, అయ్యా మీరు భక్తి ద్వారానే, కేవలం భక్తి ద్వారానే దేవదేవునిగా నన్ను యథారూపంలో అర్థం చేసుకోగలను. యథారూపం అనేది కూడా ఇక్కడ మనకు ముఖ్యమైన పదం. యథారూపం అంటే కృష్ణుడికి ఆయన వ్యక్తి, ఆయనకు ఒక రూపం ఉంటుంది. ఆయన యథారూపం వచ్చేసి త్రిభంగ రూపము. ఇవన్నీ మనకు అనేక రూపాలు ఉన్నాయి. అందులో ఈ బ్రహ్మస్థితి కూడా ఒక రూపం. అంటే బ్రహ్మన్ అంటారు కదా, అది కూడా ఒక రూపం. అంటే అది కేవలము ఆయన తేజస్సు వెలుగుతో నింపబడి ఉంటుంది. అది కేవలం మాయవాదులు అందులో లీనం ఇవ్వాలని చూస్తారు. అవి కూడా వస్తాయి. అవి వాళ్ళు ఎలా అనుకుంటారు ఈ విషయాన్ని, ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకుంటారు వాళ్ళు, మాయవాదులు ఎలా అర్థం చేసుకుంటారు, భగవంతుల్లో లీనం అవ్వడము, భగవంతుల్లో కలిసిపోవడం అనేది అని వాళ్ళు ఎలా ఈ మానసిక కల్పనలు ఎలా చేస్తారు, కానీ దానికి విరుద్ధంగా ఎలా ఉంటుంది అనేసి మనం ఇక్కడ చూస్తాం. సాయుధ్య ముక్తి అనేది కూడా ఇక్కడ మనకు వస్తుంది, ఈ భాషల్లో వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇందులో ముఖ్యమైన విషయాలు మనం ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి మనకు పరమ సత్యాన్ని అర్థం చేసుకునే దానికి మనకు అర్హత ఏంటి అనేది ఇచ్చారు మనకు ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, భగవద్ధామాన్ని చేరడము ఎవరికి సాధ్యము అంటే ఏంటి అర్హత, భగవద్ధామం చేరడానికి ఏంటి అర్హత. తర్వాత మాయవాదులు ఏంటి, నేను ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మాయవాదులు బ్రహ్మంలో లీనమవటం అంటే ఏంటి, సాహిత్యముక్తి అంటే ఏంటి, అది ఎలా విరుద్ధం అవుతుంది,
దాంతో ఉదాహరణలతో పాటు ఇక్కడ ఈ భాషలో ఇచ్చారు నాకు రూపాయలు వాళ్ళు. మరి ఆ బ్రహ్మభూత ఇంత ముందు వారంలో మనం చెప్పుకున్న బ్రహ్మభూత స్థితి అంటే ఈ భౌతికమైన త్రిగుణాల నుంచి బయటపడటము, లేదా భౌతికమైన త్రిగుణాల నుంచి అతీతులుగా కావటము బ్రహ్మభూత స్థితి అంటాము. ఆ బ్రహ్మభూత స్థితి వచ్చిన తర్వాత, ఆ బ్రహ్మభూత స్థితి తర్వాతనే మన ఆ అసలైన భక్తి యోగము, భక్తి హిత సేవ బిగిన్ అవుతుంది. భక్తి సేవ మొదలవుతుంది, ప్రారంభమవుతుంది. అది ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. మరి ముక్తి పొందిన తర్వాత కూడా మనకు భక్తితో సేవ చేయాలా, భక్తితో సేవ ముక్తి తర్వాత కూడా ఉంటుందా అనేది కూడా ఇక్కడ ఈ భాషలో మనకి ఇచ్చారు ప్రభుపాలు. ఒక్కొక్కటి తెలుసుకుందాము. ఏంటంటే కృష్ణుడు చెప్తూ వచ్చారు ఇక్కడ ఓన్ ఏంటంటే భక్తి యోగం ఒక్కటే కేవలము పరమసత్యాన్ని, అంటే పరమసత్యం అంటే నన్ను కృష్ణుని అర్థం చేసుకునే కృష్ణుడు గాని ఆయన యొక్క వివిధ స్వరూపాలు, మనకు లీలా అవతారాలు ఉన్నాయి. ఇంకా అనేకమైన అవతారాలు, యుగ అవతారాలు, పురుష అవతారాలు అన్నీ ఉన్నాయి. కృష్ణుణ్ణి ఆయన విభిన్నమైన స్వరూపాలని కేవలము భక్తి యోగం ద్వారానే అర్థం చేసుకోగలము. భక్తి యోగం అంటే భక్తియుత సేవ ద్వారానే అర్థం చేసుకోగలము. ఇది కేవలం మానసిక కల్పనలు లేదా జ్ఞానం ద్వారా మనం అర్థం చేసుకోలేము. అది కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. జ్ఞానము నేను జ్ఞానం పెంచుకున్నాను. నేను ఒక వేదాలు ఎన్నో అవపోసన పట్టాను. నేను ఒక పెద్ద పాండిత్యం సంపాదించాను. లేదా నేను ఒక మానసిక కల్పనలో నేను నిష్ణాతుని, నేను ఊహించడంలో నిష్ణాతుని, మానసిక కల్పన చేయడంలో నిష్ణాతుని. లేదా నాకు ఒక విశ్వవిద్యాలయం నుంచి నాకు ఒక పట్టా లభించింది, గొప్ప పట్టా. ఇవేవి భగవంతుని అర్థం చేసుకునే దానికి అర్హతలే కావు అసలు. అందుకే మనకు ప్రభుపాద వారు చెప్తారు, అయ్యా నువ్వు కేవలము మొదట్లో మనకు కృష్ణ చైతన్యము కొందరు ఏంటంటే కృష్ణ చైతన్యము వివిధ రూపాల్లో మనకు ఆకర్షితులు అవుతారు. కొందరు జ్ఞానం పట్ల ఆకర్షితులు అవుతారు, పుస్తకాల్లోని జ్ఞానం పట్ల ఆకర్షితులు అవుతారు. పుస్తకాలు చదవాలి, నేను జ్ఞానం పెంచుకోవాలి, మొత్తం అన్ని భాగవతం భగవద్గీత అంతా అవపోసన పట్టాలని కుతూహలం ఉంటుంది. కానీ ఇది కేవలం అక్కడి వరకే మనకు పరిమితం కాకూడదు. ఎందుకంటే కేవలం జ్ఞానం ద్వారానే కృష్ణుని అర్థం చేసుకోవడం అంటే అది మనం వృధా ప్రయాసం అవుతుంది. అది స్వయంగా కృష్ణుడు ఈ శ్లోకంలోనే కాదు, వివిధ శ్లోకాల్లో చెప్తూ వచ్చాడు. ఈ శ్లోకంలో కూడా ప్రత్యేకంగా చెప్తూ వచ్చాడు. అంటే మనకున్న పాండిత్యము, మనకున్న మానసిక కల్పనలు, లేదా మనకున్న పెద్ద చదువు, ఇవేవి కృష్ణుని అర్థం చేసుకోవాలి. కృష్ణుని యథారూపంలో అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడవు. అందుకే శీల ప్రభుపాలు వారు చెప్తొచ్చారు, అయ్యా నీకు చదువు లేదా పర్లేదు, ఇబ్బందే లేదు. కేవలం కృష్ణుడు దేవాది దేవుడు అనే భగవంతుడు, ఆయనకు నేను సేవ చేయాలి, నేను అంశ, అదొక్కటి తెలిస్తే చాలు అని శీల ప్రభుపాలు వారు చెప్తూ వచ్చారు. ఇంకోటి ఏంటంటే మనకు ఈ భాషలోనే మనకు 7వ అధ్యాయంలో ఒక శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకుంటూ, అందులో ఆ శ్లోకంలో 25వ శ్లోకంలో 7వ అధ్యాయం 25వ శ్లోకంలో అక్కడ కూడా చెప్తూ వచ్చారు, పరమ సత్యం ఎప్పుడు అంతర్లీనమై ఉంటుంది. అంటే భక్తితో సేవ ద్వారానే అది అవగతం అవుతుంది అనేసి. అంటే భక్తి యొక్క ప్రాముఖ్యతను మనం ఇక్కడ ఏమో పుట్ మరి భక్తియుత సేవ ఏంటి, కృష్ణుని తెలుసుకోవడం ఎలా అంటే, భక్తియుత సేవ అంటే ఎవరైతే బ్రహ్మభూత స్థితికి చేరుకునే బాగా వస్తుంది అన్నిటికంటే. హరే కృష్ణ మాతాజీను మ్యూట్ చేసుకోవాలి, మైక్ మ్యూట్ చేసుకోవాలి. బ్రహ్మభూత స్థితి దాటి పరిపూర్ణమైన
శుద్ధ భక్తితో సేవ చేస్తూ ఉంటారో వారి వారి సమక్షంలో చేయాలి. అప్పుడే మనకు అవగతం అవుతుంది. కృష్ణుడు భక్తితో సేవ ద్వారానే, అంటే మనకు శిల ప్రభుపాదుల వారు ఉన్న శుద్ధ భక్తులు, వారి యొక్క నిర్ణయానుగుణంగానే మనము ఈ భక్తితో సేవ చేస్తే కృష్ణుడు మనకు అవగతం అవుతాడు. ఇది అర్హత. కృష్ణుని యథారూపంలో తెలుసుకోవడం అంటే అర్హత ఇది. ఇంకా మిగతా ఏ ప్రయత్నాలైనా చేయి. నేను భగవంతుని కనుక్కోవడానికి ఈ ప్రయత్నం చేస్తాను, ఆ ప్రయోగం చేస్తాను. భగవంతుడు ఎవరు, ఆది దేవుడు ఎవరు, ఎవరు ఆ ఈ ఈ మూలం ఎవరు, ఆది మూలం ఎవరు, ఈ విశ్వానికి మూలం ఎవరు, ఇవన్నీ మనం ఎంత ప్రయత్నాలు చేసినా మనము కేవలం వృధా ప్రయాస అవుతుంది. కృష్ణుని అంటే పరిపూర్ణ సత్యాన్ని అవగాహన చేసుకోవాలంటే అర్హత ఏంటంటే కేవలము భక్తితో సేవ ద్వారా మాత్రమే. కొందరు చెప్తూ ఉంటారు, నాకు దేవుణ్ణి చూపిండి అని. దేవుని చూపించండి, లేదా దేవుడు ఉన్నాడని నిరూపించండి అంటుంటారు. ఎట్లా అర్థమవుతారు? కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు కదా, అయ్యా నీకు ఎంత జ్ఞానం ఉన్నా అని నన్ను అర్థం చేసుకోలేవు. ఇంకో శ్లోకంలో ఇంకో ఈ భగవద్గీతలో చెప్తూ ఇంకోటి ఏంటంటే, అయ్యా నేను ఒకవేళ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పటికీ మాయ నన్ను నాకు తెరలాగా ఉంటుంది. కేవలం భక్తులు మాత్రమే నన్ను అర్థం చేసుకోలేరు. ఈ ఇతరులకు నేను అర్థం కాను. ఇది కృష్ణుడు చెప్తూ వచ్చారు. అంటే కేవలము అంటే వారు వాదనలు చేస్తూ ఉంటారు కదా, భగవంతుని చూపించండి, భగవంతుడు ఉన్నాడని నిరూపించండి. నిరూపించడానికి, భగవంతుడు ఉన్నాడని నీకు అర్థం కావడానికి అర్హత ఏంటంటే భక్తితో సేవ. అందుకే మనకు ఉదాహరణ చెప్తూ ఉంటారు. మదన్ మోహన్ మాలవ్య, ఆయన గొప్ప పాండిత్యం. అంటే ఆయన అప్పట్లో విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అన్నమాట, ఉపకులపతి. బెనారస్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి. అంటే పెద్ద పాండిత్యం గల వ్యక్తి ఆయన ఒకసారి మన శిల ప్రభుపాదుల వారి గురువర్యులైన భక్తి సిద్ధాంత స్వామి దగ్గరికి వస్తారు. వచ్చి నాకు కొన్ని సంశయాలు ఉన్నాయి, భక్తిలో ఆధ్యాత్మికత గురించి కొన్ని సంశయాలు ఉన్నాయి, నివృత్తి చేయగలరా అంటారు. సరే నేను చేస్తాను, కానీ అక్కడ కొంచెం సేవ ఉందంట, ఆ సేవ చేసుకొని రాబోండి అంటారు. అంటే పాత్రలు తోమేది, ఈ చిన్న సేవలో చిన్నది పెద్దది ఏమి ఉండదు. ఆ సేవ చేసుకొని రాకుండా అంటారు. ఆ సేవ చేసుకొని వచ్చిన తర్వాత ఆయనకే అవగతం అవుతుంది. కృష్ణుడు లోపల పరమాత్మ రూపంలో ఉంటాడు కాబట్టి ఆయనకే అవగతం అవుతుంది. అయ్యా ఈ ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని సంశయాలు ఉన్నాయని వచ్చిన అతను భక్తి సేవ చేయడం ద్వారా అవగతం అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఉదాహరణ ద్వారా మనం కృష్ణుడు స్వయంగా చెప్తున్న తర్వాత ఇంకా వేరే ఉదాహరణలు, ఇతరమైన ఉదాహరణల ద్వారా మనం ఏంటి తెలుసుకోవడం అంటే, మనకు చదువు లేకున్నా, పాండిత్యం లేకున్నా, లేదా ఇంకొక మానసిక కల్పనలో నువ్వు విశ్వవిద్యాలయంలో పెద్ద పెద్ద పట్టాలు పొందినా కానీ ఇవేవి అర్హత కాదు. కృష్ణుని తెలుసుకోవటానికి అర్హత కానే కాదు. కేవలం భక్తితో సేవ ద్వారానే మనము కృష్ణుని తెలుసుకోగలము. నువ్వు లేదా స్త్రీవా, పురుషుడివా, లేదా చదువుకున్న వారివా, చదువులు లేని వారివా, లేదా గొప్ప గొప్ప ఐశ్వర్యవంతుడు కావా, ఇవన్నీ ఏవి అర్హత కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలిజిబుల్ ఇంకోటి ఏంటంటే భగవంతుడు చెప్తూ వచ్చారు, ఎవరైతే ఈ కృష్ణ విజ్ఞాన శాస్త్రంలో ఎవరైతే నిష్ణాతులై ఉంటారో వారు మాత్రమే భగవద్ధామము చేరగలరు అని.
కృష్ణ విజ్ఞాన శాస్త్రం అంటే కేవలము మనకు గ్రంథాల్లో ఉన్న శాస్త్రాలను అవపోసన పట్టడం కాదు. కృష్ణుడి గురించి తెలుసుకోవడం అంటే కేవలం గ్రంథాలను చదివి దాన్ని మానసికంగా మనకు గుర్తుపెట్టుకోవడం ఒకటే కాదు. కృష్ణ విజ్ఞాన శాస్త్రంలో నిష్ణాతులై ఉండటం అంటే అంటే భక్తియుత సేవ ఎలా చేయాలి? సేవలో వివిధ అంగాలున్నాయి. ఆ అంగాలలో నిష్ణాతులై ఉంటే అది భగవద్ధామాన్ని తీసుకెళ్తుంది మనకు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను పుస్తకాలన్నీ చదివేశాను. నేను గ్రంథాలన్నీ చదివేశాను. భాగవతం 2 సార్లు చదివేశాను. మొత్తం 12 స్కందాలు. భగవద్గీత ఎన్నో సార్లు చదివేశాను. చైతన్య చరితామృతం చదివేశాను. అయ్యా చదివిన తర్వాత ఏమర్థం చేసుకున్నావు? అందులో మొత్తము భగవద్గీత, భాగవతంలో మొత్తము మనకు ప్రతి చోట కనపడేది భక్తి. భక్తితో సేవ. భక్తితో సేవ అంటే ఆయనకు కృష్ణుడికి సేవ చేయడము. కాబట్టి కృష్ణ విజ్ఞాన శాస్త్రంలో నిష్ణాతులు కావడం అంటే కేవలము పుస్తకాలను, గ్రంథాలను అవపోసపట్టడం కాదు. అదొక అంగం మాత్రమే. మనం కృష్ణుని గురించి ప్రతి నిత్యము స్మరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం రోజు నిర్దిష్టమైన సమయంలో మనము కూర్చొని గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా మనకు భగవంతుని మీద దృఢమైన విశ్వాసం ఏర్పడుతుంది. తరువాత ఆయన నిత్యం స్మరించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని అదొక అంగం మాత్రమే. భక్తితో సేవ ద్వారానే భగవంతుని వివిధ అంగాలున్నాయి. భక్తితో సేవలో వివిధమైన మార్గాలున్నాయి. ఆ అన్నిట్లో మనము నిష్ణాతులైతే అప్పుడు భగవద్ధామానికి మనం అర్హత సాధిస్తాము అనేసి ఇక్కడ ప్రభుపాద వారు భాష్యంలో ఇచ్చారు. మరి మాయావాదులు కూడా అంటుంటారు. అయ్యా మాయావాదులు ఏంటంటే వాళ్ళు భక్తితో సేవ చేయరు. కేవలం జ్ఞానం సంపాదించుకోవడంలోనే ఉంటారు. వేదాలను అవపోసపడుతూ ఉంటారు. నేను చెప్తున్నాను కదా, వేదాలను అధ్యయనం చేయటము తప్పు కాదు. వేదాల అధ్యయనం చేయడం ఎందుకోసం అధ్యయనం చేస్తున్నాము? ఇప్పుడు చూడండి, తపస్సు ఎవరైనా తపస్సు చేస్తున్నారంటే తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే నువ్వు భగవంతుని కోసము అంటే కృష్ణుడి కోసము నీ ఆధ్యాత్మిక పురోగతికి అంటే కృష్ణ చైతన్యం నీ ఆధ్యాత్మిక పురోగతి కోసము నువ్వు స్వతహాగా నీకు కష్టాన్ని తీసుకోవటము తపస్సు అంటారు. అది విశుద్ధమైన తపస్సు. తపస్సులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చేశాడు తపస్సు. ఆయన స్వార్థం కోసం చేశాడు. అలానే ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించటము ఒక అంగం మాత్రమే. వేదాలను అవపోసన పట్టాలి. వేదాలు అధ్యయనం చేయాలి. వేదాలను అధ్యయనం చేసిన తర్వాత ఏం చేయాలి? భక్తితో సేవ. భగవంతుని అర్థం చేసుకోవాలి, భక్తితో సేవ చేయాలి. భక్తితో సేవ అంటే నేను వేదాలు అధ్యయనం చేస్తాను, అన్ని వేద సూత్రాలన్నీ గుర్తుపెట్టుకుంటాను, ఉపనిషత్తులు, అరణ్యకాల అవన్నీ నేను గుర్తుపెట్టుకున్న తర్వాత నేను ముక్తిని కేవలం ముక్తి వరకు వారు చూస్తారు. ముక్తి అంటే ఏంటంటే వాళ్ళ అవగాహనలో ముక్తి ఏంటంటే నేను భగవంతునిలో లీనం కావటము. భగవంతునికి రూపం ఉండదని వారు విశ్వసిస్తారు. భగవంతునికి రూపం ఉండదు. నేను భగవంతుని రూపం ఏంటంటే బ్రహ్మము. బ్రహ్మం అంటే ఆయన ఒక వెలుగు ఆకారము. అందులో నేను కూడా లీనమవుతాను. ఈ శరీరం వదిలేసిన తర్వాత ఆత్మ కూడా ఒక వెలుగు. ఆ వెలుగు ఇంకో వెలుగులో లీనమవుతుంది. వ్యత్యాసం ఏమి ఉండదు. ఇది వారి అవగాహన. ముక్తి అంటే ఇది వారి అవగాహన. కానీ మన వైష్ణవ ఆచార్యులు ఏంటంటే ముక్తి కేవలం ముక్తి కాదు, ముక్తి తర్వాత కూడా ఉంది మనకు.
ముక్తి తర్వాత కూడా ఉంది. భక్తితో సేవ అంటే కేవలం కేవలం ముక్తి మాత్రమే కాదు. భక్తితో సేవ అంటే భగవంతుడు ఉంటారు, భక్తుడు ఉంటారు. తర్వాత భక్తితో సేవ ఉంటుంది. ఇద్దరి మధ్యలో ప్రేమ వినిమయం ఉంటుంది భక్తితో సేవ. అది ఎప్పుడు మనకు చెరిపేయలేదు. మాయవాదులు అన్నట్లు నేను లీనమవుతాను, భగవంతుల్లో లీనమవుతాను అంటే నువ్వు నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవు. బ్రహ్మంలో లీనం కావటం అంటే, ముక్తిని సాధించడం అంటే నువ్వు భగవంతునిలో లీనం అవటం అంటే నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవు అక్కడ. ఈ ఈ వ్యత్యాసం ఏదైతే ఉంటుందో, ఆత్మ పరమాత్మ వ్యత్యాసం ఏదైతే ఉంటుందో, తర్వాత ముక్తి అంటే కేవలము ఈ భౌతిక జగత్తులో భౌతిక జగత్తు యొక్క ఈ భౌతిక జీవితంలో నుంచి విడవటమే ముక్తి. అది కూడా మనకు ప్రభుపాదుల వారు ఈ భాషలో ఇచ్చారు. ముక్తి అంటే కేవలము ఈ భౌతిక జీవితము, ఈ భౌతిక జగత్తు, ఈ భౌతిక జగత్తులో త్రిగుణాల నుంచి విడవటమే ముక్తి. ముక్తి తర్వాత కూడా నీ వ్యక్తిత్వం ఉంటుంది. నువ్వు అంశవి, కృష్ణుడి అంశవి. కృష్ణుడి అంశ కృష్ణుడికి సేవ చేయాలి. అది ఎప్పుడైనా ముక్తి తర్వాత కూడా ఉంటుంది అనేసి ఇక్కడ మాయావాదులు అనుకునే విధానాన్ని మనము ఇక్కడ శిల ప్రభుపాదులు ఖండించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ భాషల్లో విషత్య అని ఇచ్చారు. అంటే విషత్య అనే పదాన్ని భాషలో శిల ప్రభుపాదుల వారు ప్రత్యేకంగా తీసుకొని అందులో ఉన్న అర్థాన్ని వివరిస్తూ వచ్చారు. విషత్య అంటే నాలో విషత్య అంటే ప్రవేశిస్తాడు అని అర్థం. నాలో ప్రవేశిస్తాడు. మరి నాలో ప్రవేశిస్తాడంటే మాయావాదులు అన్నట్లు బ్రహ్మంలో ప్రవేశించటము, అందులో లీనమవటమన అందుకోసము శిల ప్రభుపాదుల వారు మళ్ళీ ఉదాహరణల ద్వారా ఇచ్చారు. ఇది కాదు, నాలో ప్రవేశిస్తాడంటే అందులో మాయావాదుల కల్పనలో ఉన్నట్లు మనము బ్రహ్మములో మన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఆయనలో మనము లీనమవటం కాదు అని వివరణ ఇస్తూ వచ్చారు. భక్తితో సేవం చేయటానికి ఏదంటే రెండు ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ. ఓ ఆకుపచ్చ పక్షి ఒక ఆకుపచ్చగా ఉన్న ఒక చెట్టు మీద వాలితే మనం చూడడానికి మాత్రం మొత్తం ఆకుపచ్చగానే ఉంటుంది. ఏమి వ్యత్యాసం ఉండదు అక్కడ. పక్షికి, ఆకులకి, గుబురుగా ఉన్న చెట్టుకి ఏం వ్యత్యాసం ఉండదు. మనం కనుక్కోలేము. కానీ అందులో వ్యత్యాసం ఉంటుంది. పక్షి యొక్క వ్యక్తిత్వం పక్షిగానే ఉంటుంది. చెట్టు వ్యత్యాసం ఉంటుంది. కానీ చూడడానికి మాత్రము అంత పచ్చదనమే, ఆకుపచ్చగానే కనిపిస్తుంది. ఇలా ఉంటుంది. మనము లీనమవ్వటం అంటే మన వ్యక్తిత్వాన్ని కోల్పోము. మనము ఆ పరమాత్మ యొక్క అంశం కాబట్టి మనం అందరము గుణాత్మకంగా ఒకటిగా ఉంటాము. కానీ పరిమాణాత్మకంలో మనం తేడా ఉంటుంది. మన వ్యక్తిత్వాన్ని కోల్పోము. లీనమవ్వటం అంటే నాలో ప్రవేశిస్తారు అని ఇక్కడ అనడం అంటే కృష్ణుడు అంటున్నారంటే ఇది మనము వ్యక్తిత్వాన్ని కోల్పోయి, మాయవాదులు ఉన్నట్లు వ్యక్తిత్వాన్ని కోల్పోయి మనము లీనమవటం కాదు. ఎలాగైతే ఈ ఉదాహరణ ఆకుపచ్చ చెట్టు, ఆకుపచ్చ పక్షి ఒక ఉదాహరణ ఎలా అయితే ఉంటుందో, మనం లీనమవటం అంటే మన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదు అనేసి ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఇస్తూ వచ్చారు. ఇంకోటి బ్రహ్మభూత స్థితి మనం చెప్పుకున్నాము పోయిన వారము. బ్రహ్మభూత స్థితి ఎలా మనము
పెంపొందించుకోవాలి, బ్రహ్మభూత స్థితిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తారు, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం తెలుసుకుంటూ వచ్చాము. ఆ బ్రహ్మభూత స్థితి అంటే మళ్ళీ ఒక చిన్న రెండు రెండు వాక్యాల్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బ్రహ్మభూత స్థితి అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్న త్రిగుణాలకు అతీతుడు కావటమే బ్రహ్మభూత స్థితి. బ్రహ్మభూత స్థితి ఈ బ్రహ్మభూత స్థితి తర్వాత మన శుద్ధ భక్తి మొదలవుతుంది అంటున్నారు. శుద్ధ భక్తి మొదలవుతుంది. మరి మనము చేస్తున్న భక్తి మొత్తం శుద్ధ భక్తి కాదా ప్రభు అని సంశయం రావచ్చు. భక్తి అంటేనే శుద్ధమైంది. మళ్ళీ భక్తిలో మిశ్రమం ఎలా ఉంటుంది ప్రభు? భక్తి మనం చేసేది శుద్ధ భక్తి కాదా అనే సంశయం రావచ్చు. కానీ సాధ్య రెండు ఒకటి మనకు. అందుకే శీల ప్రభుపాదుల వారు ఎంతటి మనకు అక్కడ పాశ్చాత్య దేశాల్లో మనకు ఎంతటి దిగజారిన చైతన్యము, మందు, వ్యభిచారము, బానిస ఇవన్నీ అలవాట్లు ఉన్నా కానీ ప్రభుపాదుల వారు భక్తిని ప్రసాదించడం జరిగింది వాళ్ళకి. ఎందుకంటే సాధ్యము రెండు ఒకటి మనకు. ఆ సాధ్య ద్వారానే మనం భక్తితో సేవ చేయడం ద్వారా శుద్ధ భక్తి చేయగలుగుతాం. మనం చేస్తున్నది కూడా అదే ప్రయత్నం. భక్తి చేయడం ద్వారా శుద్ధ భక్తికి చేరగలుగుతాం. అది మనం చేస్తున్నాం. కాబట్టి మనము సంశయము, అయ్యా ఈ భక్తి మనం చేసే భక్తి శుద్ధ భక్తి కాదేమో, కాబట్టి ఇది మళ్ళా బ్రహ్మభూత స్థితి తర్వాతనే మనకు శుద్ధ భక్తి లభిస్తుందేమో అని కాదు. శుద్ధ భక్తిని అందుకోవడానికి శుద్ధ భక్తి చేస్తూ వస్తున్నాం. శుద్ధ భక్తి మార్గంలో మనము ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. కాబట్టి సాధ్యము రెండు ఒకటే మనకు. ఇది భక్తితో సేవ అంటే శుద్ధమైంది. ఆ శుద్ధ భక్తి మార్గంలోనే శుద్ధ భక్తిని అందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. తర్వాత ఏంటంటే ఇక్కడ చివరగా ఏంటి ఇచ్చారంటే మనకు ముక్తి తర్వాత కూడా భక్తితో సేవ ఉంటుంది. ఇది మనకు వేదాంత సూత్రాల్లో ఉన్న కొన్ని విషయాలను మనకు వివరిస్తూ మనకు శీల ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తూ వచ్చారు. ముక్తి అంటే ముక్తి తర్వాత కూడా మనకు భక్తితో సేవ ఉంటుంది. మనము శాశ్వతమైన నిత్యమైన కృష్ణుడి యొక్క అంశాలను, కృష్ణ సేవకులము. అది ఈ ప్రపంచంలో ఉన్నా కానీ, లేదా మనము కృష్ణధామంలో ఉన్నా కానీ, మనము ఎక్కడైనా మనము మన వ్యక్తిత్వము కోల్పోము. ఇది ఒక నిత్య సత్యం అన్నమాట. మనము కృష్ణ సేవకులము, శాశ్వతమైన కృష్ణ సేవకులము. కాబట్టి మనము కృష్ణధామంలో, కృష్ణుడిలో ప్రవేశించటము, కృష్ణధామానికి చేరుకోవటం అంటే, కృష్ణధామం చేరుకున్న తర్వాత నాకు నేను వ్యక్తిత్వాన్ని కోల్పోతాను, నాకు ఇంకా నా వ్యక్తిత్వాన్ని కోల్పోయిన తర్వాత నాకు నేను నిరాకారము అనే ఇది ఉండదు అనే భావన తప్పు అనేసి వైష్ణవాచార్యులు ఇస్తూ ముక్తి తర్వాత కూడా మనకు భక్తితో సేవ ఉంటుంది అనేసి ఇక్కడ ఈ శ్లోకం చివరిలో మనకు ప్రధానంగా ఇస్తూ వచ్చాం. మనం ఇక్కడ తెలుసుకుందాం ఏంటేంటి ఉన్నాయో మళ్ళీ ఒకసారి ఈ శ్లోకంలో మనం తెలుసుకుందాము. ఒకటి, పరమ సత్యాన్ని అర్థం చేసుకోవటము ఇతరమైన మార్గాల ద్వారా వ్యర్థము. కేవలము భక్తితో సేవ ద్వారా మాత్రమే పరమ సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతాము. నీ పాండిత్యము, మన యొక్క పాండిత్యము, మన యొక్క మానసిక కల్పన ద్వారా మనం చదువు, ఇవన్నీ మనం కృష్ణుని అర్థం చేసుకోలేము. దీని ద్వారా అర్థం చేసుకోలేము. కేవలం భక్తి సేవ ద్వారా అర్థం చేసుకుంటాము. తర్వాత ఎవరైతే ఈ కృష్ణ విజ్ఞాన శాస్త్రంలో నిష్ణాతులు అవుతారో వారు మాత్రమే కృష్ణుడు చేయడానికి, కృష్ణ లోకంలో గోలోకం వెళ్ళటానికి
అర్హులు. తర్వాత కృష్ణుడు విశతి అని చెప్పారు. అంటే విశతి అంటే నాలో ప్రవేశిస్తాడని చెప్పడం ఏంటి అర్థము? మాయావాదులు అన్నట్లు ఏవైతే కృష్ణుడిలో లీనమవ్వటము, కృష్ణుడిలో లీనమవుతే నా వ్యక్తిత్వాన్ని కోల్పోతాను, నేను ఒక నిరాకారం అయిపోతాను అనే మాయావాదుల సిద్ధాంతాన్ని ఇక్కడ ఖండించి ఈ ఉదాహరణలు కూడా ఇచ్చారు. అంటే మనకు ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే, మనము ఈ విశతి అంటే మనము కృష్ణధామంలో చేరిన తర్వాత కూడా మనకు భక్తితో సేవ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత అదే బ్రహ్మభూత స్థితి తర్వాత కూడా మనకు ఈ శుద్ధ భక్తి మొదలవుతుంది అనేసి ఇక్కడ ఇచ్చడం జరిగింది. ఇక్కడ మొత్తానికి ఈ శ్లోకం మొత్తానికి ఒక్క చిన్న వాక్యంలో మనం చెప్పాలంటే, శుద్ధ భక్తి యోగము ఒక్కటే కృష్ణుని అర్థం చేసుకోగలిగే మార్గము, కృష్ణుని యొక్క ధామాన్ని చేరగలిగే మార్గము. జ్ఞానము ఇంకా వేరే వేరే ఇతర తపస్సులు ఇవన్నీ ఈ భక్తియుత సేవకు తోడ్పడతాయేమో కానీ కృష్ణుని నువ్వు అర్థం చేసుకోలేవు. అందుకే కొంతమంది జ్ఞానం సంపాదించేవారు జ్ఞానమిశ్ర భక్తి అని చేస్తూ వచ్చారు. జ్ఞానమిశ్ర భక్తి అంటే వారికి తెలుసు, అయ్యా భక్తి లేకోకుండా మనము కేవలం జ్ఞానం ద్వారా మనము ఈ మోక్షాన్ని సాయుజ్య మోక్షం అంటారు. అప్పుడు సాయుజ్య మోక్షం అంటే కృష్ణుడిలో లీనమవడం, కృష్ణుడు లో లీనమవడం. అప్పటి కూడా సాయుజ్యముక్తి విశ్వనాథ చక్రవర్తి వారు వైష్ణవాచార్యులు పూర్వాచార్యులు వారు వివరిస్తూ వచ్చారు. ఈ శ్లోకం గురించి ఇంకా కొంచెం చాలా వివరణ ఉంది. సాహిత్యముక్తి అనే వివరణలో వివరిస్తూ వచ్చారు. అది ఇంకొక అంశం అవుతుంది. అందులోకి వెళ్ళకుండా అయ్యా ఏ ప్రయత్నాలు మిశ్ర భక్తి అంటే భక్తి లేకోకుండా జ్ఞానం సంపాదించటము వ్యర్థము. కాబట్టి మిశ్ర భక్తి చేస్తుంది, మిశ్ర భక్తి చేస్తూ వస్తారు వారు. సాహిత్యముక్తి సంపాదించాలని అడుగులో పెడతామే. భక్తి లేకోకుండా జ్ఞానమే పెడతాం. కాబట్టి కేవలం భక్తితో సేవ ద్వారానే మనం కృష్ణుని అర్థం చేసుకోవడం, కృష్ణుడి యొక్క ధామాన్ని చేరగలము. కాబట్టి మనం కూడా ప్రతి నిత్యం భక్తితో సేవ చేస్తూ ఉండాలి. భక్తితో సేవ మనకు శిల ప్రభుపాదుల వారు ఇచ్చిన అంశాలను మనం భక్తితో సేవ అంటే ఏదో మనము చేయాల్సిన అవసరం లేదు. ఏదంటే మనకు ఆచార్యులు ఏదైతే ఇచ్చారో, మనకు శీల ప్రభుపాదుల వారు ఏదైతే ఇచ్చారో మనకు అవన్నీ మనస్ఫూర్తిగా చేయడం కాదు. గ్రంథాధ్యయనాలు ఇచ్చారు, తర్వాత శ్రవణం ఇచ్చారు, తర్వాత నృత్యము కీర్తనం ఇచ్చారు, ప్రసాద సేవనం ఇచ్చారు. ఇవన్నీ మనము నిత్యం చేస్తూ ఉంటే అదే భక్తితో సేవ. భక్తితో సేవ ద్వారానే మాత్రమే మనకు కృష్ణుని చేరగలము, కృష్ణుని అర్థం చేసుకోవాలి, కృష్ణధామాన్ని చేరగలము. ఇది అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, హరే కృష్ణ.